ఈగల్ నిర్మాతలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి సమాధానం చెప్పబోతోంది? అనుకున్నట్లుగానే సోలో రిలీజ్ డేట్ ఇప్పిస్తారా? ఇప్పించగలరా? ఒక్కరినంటే మేనేజ్ చేశారు, కానీ అందరినీ ఒకేసారి వాళ్ళు మేనేజ్ చేయగలరా? తమకు సోలో డేట్ కావాలంటున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి నిర్మాతల మండలి ఏం చెప్పబోతోంది? సంక్రాంతి రచ్చ ఇంకా అయిపోలేదు. ఆ మధ్య ఈగల్ సినిమా వాయిదా పడింది కదా? కాదు అంతా కలిసి మాట్లాడుకుని వాయిదా వేయించారు. పైగా సోలో డేట్ ఇప్పిస్తామని మాట కూడా ఇచ్చారు. తీరా ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. దీంతో ఈగల్ నిర్మాతలు మరొకసారి తమ హక్కు కోసం పోరాటం మొదలుపెట్టారు. పైగా థియేటర్స్ కోసం ఇంకా పీకులాట సాగుతూనే ఉంది. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టంనేని తెరకెక్కిస్తున్న ఈగల్ సినిమా జనవరి 13న విడుదల కావాల్సిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మాట్లాడి ఫిబ్రవరి 9కి వాయిదా వేయించారు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు. పండక్కి 4 సినిమాలున్నాయి కాబట్టి తర్వాత సోలో డేట్ ఇప్పిస్తామని మాటిచ్చారు. కానీ అదే ఫిబ్రవరి 9కి 3 సినిమాలొస్తున్నాయి. ముందు రోజు కూడా ఒక సినిమా వస్తోంది. ఈగల్ వాయిదా వేశారు కాబట్టి ఫిబ్రవరి 9న రావాల్సిన తన టిలో స్క్వేర్ ని వాయిదా వేశారు నిర్మాత నాగవంశి. అక్కడితో ఆయన పని అయిపోయింది. కానీ అదే పని మిగిలిన నిర్మాతలు కూడా చేయాలి కదా? అక్కడే అసలు తగాదా వస్తోంది. హాస్య మూవీస్ నుంచి వస్తున్న ఊరి పేరు భైరవ కోన ఫిబ్రవరి 9నే రానుంది. ఇక యాత్ర 2 సైతం ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఫిబ్రవరి 9నే రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తోన్న లాల్ సలాం కూడా రాబోతోంది. ఐశ్వర్య రజనీకాంత్ దీనికి డైరెక్టర్. తమకి సోలో డేట్ ఇప్పిస్తామని చెప్పిన ఫిల్మ్ ఛాంబర్ కి ఇప్పుడు లెటర్ రాసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మీ మాట నమ్మే వాయిదా వేశాం కాబట్టి మీరే సోలో డేట్ ఇప్పించండి అంటున్నారు వాళ్ళు. మరి చూడాలి ఇకేం జరగబోతోంది.